ఇక హైదరాబాద్ ఉప్పల్లోని చిలుకానగర్ డంపింగ్ యార్డ్ గ్రౌండ్లో ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ విద్యార్థులు అవేర్నెస్ ప్రోగ్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలుకానగర్ కార్పొరేటర్ బన్నల గీతా ప్రవీణ్ ముదిరాజ్, జీహెచ్ఎంసీ సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో పేరుకుపోయిన చెత్తని ఊడ్చి శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ సందర్భంగా తెలియజేశారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టలోనే వేయాలని కార్పొరేటర్ బన్నల గీతా ప్రవీణ్ ముదిరాజ్ సూచించారు. మరి వారి ఛాన్సలర్ లక్ష్మి గారి సౌజన్యంతో మరి చిలుకానగర్ డివిజన్కి వచ్చి మరి మేము స్వచ్ఛత పైన జనాలకు అవగాహన కల్పిస్తూ అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తాము. చేసే దాంట్లో మా కాంట్రిబ్యూషన్ని మీకు అందిస్తాము. సొసైటీ పైన మాకు కూడా బాధ్యత ఉంది అని చెప్పేసి వారు ముందుకు రావడము. మరి వారు అడిగిన వెంటనే మరి ఏఎంహెచ్ఓ గారితో మాట్లాడి రంజిత్ గారితో ఇమీడియట్గా రంజిత్ గారికి చెప్పడం జరిగింది. ఒక సెంట్రల్ యూనివర్సిటీ వారు మరి మన డివిజన్కి మరి పేద ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి మరి చిలుకానగర్ డివిజన్ని వాళ్ళు ఎంచుకోవడము, మరి వారు ఈ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పేసి మరి రంజిత్ గారికి చెప్పడం. రంజిత్ గారు ఇమ్మీడియట్గా ఖచ్చితంగా చేద్దాం సార్, వారితో పాటు మన శానిటేషన్ డిపార్ట్మెంట్ మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మరి కార్యక్రమాన్ని నిజంగా కూడా మిగతా డివిజన్లకు ఆదర్శంగా ఉండే విధంగా మనం ఈ పని చేపడదామని చెప్పేసి వారు చెప్పడము. మరి నిజంగా కూడా మరి ఈ కార్యక్రమానికి మరి మా సోదరులు బీఆర్ఎస్ పార్టీ మరి రాష్ట్ర నాయకులు విబి నరసింహ గారు, మరి అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మరి నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో మరి ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ మరి వారికి కూడా చెప్తా ఉన్నాం. विश्वविद्यालय से इस एरिया में साफ सफाई करने के लिए आए हैं, क्योंकि स्वच्छता ही सेवा है और स्वच्छता ही हमें संस्कार सिखाता है। संस्कार बताता है कि हम कितने अपने आसपास के वातावरण को कितना साफ सुथरा रखेंगे, जिसके कारण साफ सुथरा रखने से कई सारे लाभ भी हैं, जैसे हम स्वस्थ रहेंगे, आसपास में अच्छे वातावरण रहेंगे, हवाएं शुद्ध मिलेगी।